తమ్ముడు నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు జోజితా వహై సికందర్ యా సినిమా లాంటిది అనమాట. యా యా తెలుసు జోజేత హిందీలో వయసు అమీర్ కింద. ఖాన్ ఉంది చూడు. అవునవును. నాకు తెలుగులో చూసిన ఒక పర్ఫెక్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. వెరీ వెరీ ట్రూ. ఫస్ట్ లో నాకు కూడా చాలా ఇష్టం. ఫస్ట్ లో అల్లరి చిల్లరగా తిరగడం, తర్వాత హీరో జర్నీ స్టార్ట్ చేయడం. ట్రూ. ఇలాంటివి ఎందుకు బాగా ఇష్టం అంటే ప్రెసెంట్ ఉండట్లేదు. ప్రెసెంట్ అందరూ మాస్ హీరోగానే ట్రై చేస్తున్నారు. ఫస్ట్ దట్ ఈస్ మాస్ వన్ హీరో థింగ్. కాదు. యా జనరల్ యా గా నీకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఎందుకని బాగా ఇంజెక్ట్ అయిపోయారంటే తెలుగు పాప్ కల్చర్ లోకి, వీళ్ళిద్దరూ ఫస్ట్ మాస్ హీరోస్ గా ట్రై చేయలేదు. మాస్ హీరోస్ తర్వాత అయ్యారు. ఫస్ట్ ట్రై చేసింది ఎలాగంటే నార్మల్ కుర్రాళ్ళుగా. యా నార్మల్ కుర్రాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పడితే అప్పుడు వాళ్ళు హీరోలు అయ్యారు అవునవును. కదా. యా ట్రూ ట్రూ. నీకు ప్రెసెంట్ వస్తున్న వాళ్ళు ఏం ఎకోడ్ ఇన్ చేస్తున్నారంటే యూత్ అనమాట. నీకు బేసిక్ ఫస్ట్ గాని వాళ్ళ ఫస్ట్ అదే మూవీస్ అన్ని యూత్ లో ఎక్కువ అయ్యాయి బేసిక్ గా. మ్మ్. చాలా నా ఒక్కడు అదే తీసుకుంటే ఒక్కడి నుంచి ఏ సినిమా అయినా బేసిక్ గా దే ఆర్ ఆల్ చదువుకునేవాడు కుర్రోడు, కాలేజ్ కుర్రోడు, అవును. కాదు. కాలేజ్ కుర్రోడు కథలు. నాది సింపుల్. చిన్నప్పుడు ఒక ఫోటో ఉంటది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దిగింది. నన్ను మా అంకుల్ ఎత్తుకుంటాడు అనమాట. మా అంకుల్ వాళ్ళ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ఉంటుంది. అసలు ఓకే. ఎ- ఎందుకంటే అప్పట్లో అంత యూత్ ని కంట్రోల్ చేశారు అనమాట వీళ్ళందరూ. అది కాదు, నాకు ఇంకా గుర్తుంది చిన్న ఉన్నప్పుడు దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ కటింగ్స్. ఒకటేమో నార్మల్ అని అన్న కటింగ్ చేయ అన్న చిన్నగా అంటారు. అన్న రెండోది వచ్చేసి పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కటింగ్ కటింగ్ చేయ అంటారు. పవన్ ఉండేది కళ్యాణ్ కటింగ్ అంటే కొంచెం జుట్ట ఇంకా ఎక్కువ ఉంటది అనమాట అట్లే నెత్తి జుట్టు మీద. ఎక్కువ ఉండి యా ఆ పాపిని నీట్ గా తీసేవారు. యా యా యా. ఇంకా తమ్ముడులో ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఒక్క బ్లాక్ బస్టర్ సీన్ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ సీన్ అస్సలు ఆ వస్తుంది. ఎగ్జామ్ సీన్స్ ఇట్స్ తో మోర్ స్టార్ట్ ఫన్. అవుతుంది సినిమా. ఇట్ రన్స్ ఆన్ ఫన్ అనమాట అసలు ఫస్ట్ నుంచి కూడా. పీక్స్ అసలు. ఆ సాంగ్స్ కూడా చాలా ఎసెట్ సినిమాకి. యా రమణ యా గోకులం మ్యూజిక్ అయితే మ్మ్. చాలా చాలా ఎసెట్ అసలు సాంగ్స్ మేడ్ ఇన్ కూడా. ఆంధ్ర స్టూడెంట్ దగ్గర నుంచి. అసలు రమణ గోగుల అసలు మేడే నీకు పవన్ కళ్యాణ్ అన్న వైబ్ని డిఫైన్ చేశాడు అనమాట యా ఆ నిజంగా. తర్వాత ఆ టోన్ ఉంటది. హే లా 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 లా. యా అసలు మేడ్ ఇన్ ఆంధ్ర ప్రాపర్. స్టూడెంట్ లాంటి సాంగ్ నాకు తెలిసి ఇప్పుడు ఎవడైనా అప్కమింగ్ హీరో అవుదాం అనుకున్నాడు బేసిక్ గా రావాల్సింది ఎలివేషన్ సాంగ్స్ కాదు, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అలాంటి సాంగ్ తో రావాలి వాడు ఒక యా అప్కమింగ్ హీరో ఎగ్జాక్ట్లీ. అన్నట్టు. యా నాకు 90s లో అలాంటి సాంగ్స్ ఎందుకు బాగా ఇష్టం అంటే, ఇప్పుడు తమిళ్ వాళ్ళు ఏమో ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ తీసుకున్నారు, అంటే ఇన్స్పైర్డ్ గా తీసుకుని వాటి నుంచి సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. శంకర్ గాని, ఆ కాదలర్ దినం, ప్రేమికుల రోజులో యా మరి ఆ సాంగ్ ఉంటది. యా Yeah. నీకు అలాంటివి స్టార్ట్ చేశారు. తెలుగులో ఎవ్వరు చేయలేదు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం మనకి. యా యాక్చువల్లీ. పవన్ కళ్యాణ్ ఇంట్రో సాంగ్స్ నీకు ఇలాంటివి మైకేల్ జాక్సన్ టైప్ ఉంటాయి అనమాట. యా మోస్ట్లీ ర్యాప్ తీసుకొచ్చేవాడు. మోస్ట్లీ పవన్ అదే బ్రింగ్ నేను ర్యాప్ అదే చెప్దాం అనమాట. అనుకుంటున్నా. యా యా అదే నీకు గెటో ర్యాప్స్ అంటారు చూడు. బ్లాక్ బ్లాక్ అదే నీగ్రో ర్యాప్ సాంగ్స్ బ్లాక్ బేసిక్ వాళ్ళు. గా. యా దే ఆర్ లైక్ అంటే నువ్వు నాకు చూస్తే ఆ అవి చాలా వాలీబాల్ ఇష్టం అంట. కల్చర్ అంటే అన్నది. బాగా ఇష్టం అనుకుంటా. యా ఆ వాలీబాల్ కల్చర్ అన్నది స్పైక్ లీ వీళ్ళ సినిమాలో ఎనీ నీగ్రో డైరెక్టర్స్ చూస్తే 90s 80s లోని ఆ బాస్కెట్ బాల్ యా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ ర్యాప్ సాంగ్స్, ఆ జానీ సినిమా చూస్తే కంప్లీట్ గా యా కనిపిస్తుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్ని క్లియర్ గా అలా కళ్ళ నిజంగా ముందు. జానీ చూస్తే నీకు స్పైక్ లీ కనిపిస్తాడు సినిమాలో. స్పైక్ లీ అలా కనిపిస్తూ ఉంటాడు ఓకే. ఒక్క నిమిషం కంప్లీట్లీ. కామెంట్స్. చెప్పు చెప్పు అజయ్ అజయ్ ఫినిష్ ఇట్. ఆ వాలీబాల్ కోర్టులు గాని, ఆ కుర్రోళ్ళు కూర్చుని ఆ ఒక గ్యాంగ్స్ గా కూర్చుని ర్యాప్ చేయడం గాని, ఆ వాళ్ళ హౌస్ హోల్డ్ లో ఉండే ఆ పాన్ ఆ షాప్స్ దగ్గర ఉండే గ్యాంగ్స్ తో ఉండే కన్వర్జేషన్స్ గాని, ఫైట్స్ గాని, చిన్న చిన్న ఫైట్స్ గాని కంప్లీట్లీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు స్పైక్లీ. గాట్ ఇట్ గాట్ ఇట్. యా ఒక్క నిమిషం కామెంట్స్ నాకు లోకి తెలిసి ఈ వెళ్దాము. పవన్ కళ్యాణ్ ఆ, కాదు, పవన్ కళ్యాణ్ ఈ స్పైక్ లీకి అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటంటే వర్కింగ్ క్లాస్ అన్నమాట. యా యా వర్కింగ్ క్లాస్ లోకి డిగ్ చేయాలనుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. అవునవును. లైక్ ఇట్స్ అ ప్రాపర్ అండర్ డాగ్ స్టోరీ యాక్చువల్ గా జానీ యా చూస్తే. వర్కింగ్ క్లాస్ అట్ ఏ టైం ఒక స్టైల్ కూడా ఉంటది స్పైక్లీ మూవీస్ లోని. వర్కింగ్ క్లాస్ ఏదో ఒక ఏదోని పెద్ద అది ట్రాజిడీ లా కాకుండా ఆ, ఒక కూల్నెస్ ఉంటది. ఆ అస్సలు కూల్నెస్ తో చూపించడం ఉంటది బేసిక్ గాని వర్కింగ్ క్లాస్ పీపుల్ ని. ఐ స్టిల్ అంటే నాకు అనిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఐ థింక్ మనకున్న తెలుగు యాక్టర్స్ లో పవన్ కళ్యాణ్ ఈజ్ మచ్ మోర్ మల్టీ కల్చరల్, మల్టీ లింగ్విస్టిక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఖుషి తీసుకుంటే నెక్స్ట్ ఖుషియే ఉంది లిస్ట్ లో. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఖుషి. ఖుషి తీసుకుంటే ఏ మే రాజా, ఇట్స్ అ ప్రాపర్ ప్యూర్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హిందీ సాంగ్ ఇన్ తెలుగు ఫిలిం.
ఆ తర్వాత యా లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ ఇన్ తమ్ముడు విచ్ ఇస్ అ ప్రాపర్ ఇంగ్లీష్ సాంగ్. ఆ తర్వాత ఇంగ్లీష్ జానీలో తెలంగాణ స్లాంగ్ లో నారాజుగాకు రమా అన్నయ్య మసీదు అని, అది ప్రాపర్ తెలంగాణ సాంగ్. నేను కంప్లీట్ ఫోక్ అది. కంప్లీట్లీ ఫోక్ తెలంగాణ. అంటే నారాజు గాకురా అంటే తెలంగాణ వాళ్ళం కాబట్టి నేను ఆ, తేజ అనుకుంటామేమో. ఇది బేసిక్లీ తెలుగు సినిమాల్లో నారాజ్ గాకు అనేది మేము ఎప్పుడు అప్పటివరకు చిన్న ఉన్నప్పుడు వినలేదన్నమాట. నారాజ్ హిందీ గాకు సాంగ్ కూడా అనేది. సేమ్ ఖుషీలో అయ్యి బేసిక్ పవన్ కళ్యాణ్ అప్పుడు ఎంటెడ్ ఫస్ట్ సాంగ్స్, ఆ సాంగ్స్ అయ్యి ఫస్ట్ అన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు లుక్ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ మోంటాజ్ నాకైతే ఇట్స్ అ క్లాసిక్ ఒమాజ్ టు రాకీ రాకీ. రాకీ ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ ఐఎమ్ గెటింగ్ టు. ఎందుకంటే ఇది ఉంటుందా, నాకు నాకు ఎందుకు రాకీ అనిపిస్తుంది అంటే, రాకీ మొత్తం స్టెప్స్ వెళ్ళిన తర్వాత ఇట్లా ఒకటి ఉంటుంది, ఒక పోజ్ ఉంటుంది రాకీది, సిల్వెస్టర్ స్టాలోన్ది. యా ఫేమస్ అది. యా ఆ తర్వాత నీకు పవన్ కళ్యాణ్ది కూడా ఇట్లుంటది అనమాట ట్రావెలింగ్ సోల్జర్ లో, ఆ సూట్ వేసుకునే అంతా ఇట్లా చేతిలో. సో దట్స్ అ క్లాసిక్. యా ఆ తర్వాత ఖుషి. ఓకే, కల్ట్ సినిమా. నేను పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ టైం థియేటర్ లో చూడటం అనేది ఖుషి. యా ఐ థింక్ మన ఏజ్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకా, నేను కూడా అంతే. మైండ్ లో ఒక ఇమేజ్ పడిపోయింది చిన్నప్పుడే. దాంట్లో ఒక కర్ర పట్టుకుని అబ్బా అదైతే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంకొకసారి చూడలేదు. అంత మజా నాకు ఇంకొకసారి రాలేదు. అసలు నేను నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటంటే, సరే ఎవరెవరిది సబ్జెక్టివ్ ఒపీనియన్ ఎట్లెట్లున్నా గానీ, ఒక తెలుగు హీరో నా వరకు, దిస్ అ వెరీ పర్సనల్ ఒపీనియన్ గైస్, నా వరకు ఒక తెలుగు హీరో అంత హ్యాండ్సమ్ గా పవన్ కళ్యాణ్ ఖుషిలో గడబడినంత నేనైతే ఏ తెలుగు హీరోని ఇప్పటివరకు చూడలేదు. అంత స్టైలిష్ గా, అంత హ్యాండ్సమ్ గా, ఇస్ సో గుడ్. స్టైలింగ్ చాలా బాగుంటుంది. అస్సలు అది స్టైలింగ్ చెప్పుకోవాలి బేసిక్ గా ఖుషి గురించి రేణు వస్తే. దేశాయ్ ప్రాణం పెట్టేసింది అసలు. ఎలా ఉంటుందంటే ఇప్పటికీ నీకు popular. షారుఖ్ ఖాన్ స్టైలింగ్ ఉంటుంది చూడు, యా నీకు అలా అనిపిస్తుంది అనమాట. యా అంటే నాకు ఇప్పటికీ అనిపిస్తుంది దట్స్ ద గోల్డెన్ స్టాండ్. అది గోల్డ్ స్టాండ్ సెట్ చేసేసింది. నేను ఆ తర్వాత ఏ యాక్టర్ని, నాట్ టు అఫెండ్ ఎనీ ఫ్యాన్స్, బట్ నాకైతే ఏ యాక్టర్ అంత చార్మింగ్ అనిపించలేదు ఇట్లా చూస్తుంటే. అంటే పక్కన భూమిక ఉన్నా కానీ యువర్ సో ఎంటైజ్డ్ బై ఈజ్ మ్యాగ్నెటిక్ ప్రజెన్స్. అసలు ద వే ఈ క్యారీ, అంటే ఇది నీకు ఇది అది ఒక్క కూడా కాదు కానీ లుక్స్ నీకు పరంగానే పవన్ కాదు, బాడీ లాంగ్వేజ్ అదే పరంగా, కాస్ట్యూమ్ హ్యాండిల్ చేసిన పరంగా, ద వే సినిమాటోగ్రఫీ పరంగా ద వే ఈజ్ ద ఓనింగ్ ద వే కెమెరా. ద వే షార్ట్ టు కానీ ఐ ఫెల్ట్ ద ఫిలిం వాజ్ షార్ట్ ఇన్ అ వెరీ న్యాచురల్ టోన్. నీకు ఎక్కడ చూస్తే కలర్ కాస్ట్లు కానీ, ఆ తర్వాత స్కిన్ టోన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా రీప్రొడ్యూస్ స్కిన్ టోన్ చేశారు. చాలా బాగుంటది. యా ఎగ్జాక్ట్లీ, నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది. దిస్ ఈస్ హౌ యూ రీప్రొడ్యూస్ స్కిన్ టోన్స్ ఆన్ స్క్రీన్. ఎంత బాగుంటది అంటే అసలు ఆ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటిఫుల్ అనమాట. లైక్ పర్టికులర్లీ చేలియా చేలియా చిరుకోపమ సాంగ్ లో సినిమాటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, నీకు ఇప్పుడు ఇంటీరియర్ స్పేస్ లో నువ్వు షూట్ చేస్తున్నప్పుడు విండోస్ ఎప్పుడైతే విండోస్ అట్లున్నప్పుడు, అయితే నీకు టూ మచ్ లైట్ వచ్చేసి నీకు ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. నువ్వు ఒకవేళ బయట ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటే లోపల అండర్ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఎంత ఐ డోంట్ నో హౌ పిసి శ్రీరామ్ క్రాక్డ్ ఇట్. మచ్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ షార్ట్ ఓన్లీ ఆన్ న్యాచురల్ లైట్. ఆర్టిఫిషియల్ లైట్స్ Natural light ఎక్కువ ఉంది. వాడలేదు. న్యాచురల్ లైట్ అంత బ్యూటిఫుల్ గా వాడిన తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఖుషి ఒకటి. ఈవెన్ ఐ థింక్ ఇంకా గొరిల్లా స్టైల్ ఆఫ్ సినిమాటోగ్రఫీలో కూడా, ఇప్పుడు గొరిల్లా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్కడ నువ్వు కెమెరా తీసుకుని ఫటాఫట్ షూట్ చేసుకుని వస్తాయి. ఏమే రాజా మొత్తం అట్లే, ఆ పాట కంప్లీట్లీ మొత్తం నీకు గొరిల్లా స్టైల్ ఫిల్మ్ మేకింగే ఉంటుంది. నువ్వు చూస్తే చాలా బ్రేక్ చేసింది ఖుషి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఖుషి అంతే ఇష్టం. ఆ చిన్న పిల్లల సీన్స్ ఉంటాయి కదా, అయ్యోడి కొంచెం అనిపిస్తుంది అనమాట. ఓకే, ఏమో మన మన తెలుగు వాళ్ళు చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి రొమాన్స్ ని, అదే లైక్ ఆ లవ్ ఉంటుంది చూడు, యా దాన్ని కొంచెం ఎక్కువ రొమాంటిసైజ్ చేస్తారు. అది పీక్ రొమాంటిసైజేషన్. అది చిన్న ఈక ఉన్నప్పుడు రొమాంటిసైజ్ సింగర్స్. చేస్తారు. అదొక్కటి కొంచెం, అరే అంత వద్దు, నాకు కొంచెం డౌన్ అవ్వరా ప్లీజ్ రా యా అనిపిస్తుంది. లేదు అంటే నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే మణి శర్మ చాలా టోన్ డౌన్ చేశాడు అనిపిస్తుంది దాన్ని. ఆ మనిషి చాలా ఎందుకంటే కాపాడాడు చెప్పాలంటే. అదే మణి శర్మ ఇచ్చిన స్కోరు నీకు సినిమాతో కనెక్ట్ చేస్తుంది అనమాట. చాలా అది చాలా తక్కువగా ఉంటది అదే కావాల్సిన కొంచెం టైంలో. బేసిక్ ఏంటంటే అది చాలా బేసిక్ గా అదొక్కటి. మన వాళ్ళు ఏంటంటే తునిగా ఇవన్నీ బేసిక్ గా చూసుకుంటే ఆ చిన్న పిల్లల మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది చాలా రొమాంటిసైజ్ చేస్తారు తెలుగు సినిమాల్లోని. యా అదొక్కటి. బట్ స్టిల్ ఇట్ ఖుషి హ్యాడ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఒక్కసారి కామెంట్స్ లోకి వెళ్దాము. డూడ్ గణేష్ ఈస్ కామెంటింగ్, గుడ్ డూడ్ పీకే స్టంట్స్ ఇన్ ఖుషి ఆర్ కూల్ యాజ్ వెల్. ఐ రెడ్ దట్ ఈ యూస్ టు షూట్ లాంగ్ సింగిల్ టేక్స్
ఆబ్వియస్లీ ఐ థింక్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది ఖుషీలో. రైట్ ఫ్రమ్ ఆ డ్రాగన్ ఫైట్ ఆ డ్రాగన్ ఫైట్ ఒకటి, ఆ తర్వాత ఈవెన్ ఇంట్రడక్షన్ సీన్ లో అగైన్ ఈజ్ లవ్ ఫర్ కురసావా అండ్ సమురాయ్, యూనో. సిద్ధుతో రాసిన దగ్గర కూడా యా పవన్ కళ్యాణ్ ఆరాకి తన మార్షల్ ఆర్ట్స్ చాలా కాంట్రిబ్యూట్ చేసింది. యా ట్రూ ద వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ నిజంగా ఆన్ అప్పటిదాకా స్క్రీన్, మన మ్యాన్. వాళ్ళు ఎవరు చూడలేదు కదా స్క్రీన్ మీద. యా ఒక హీరో రియల్ గా ఫైట్ చేయడం ఇప్పుడు చూడలేదు అనమాట. యా నీకు ఆ మూమెంట్స్ లోనే తెలుస్తుంది. ఒక ఈ ఫ్లిప్ కిక్ ఉంటది అనమాట, ఇట్లా ఫ్లిప్ చేసుకుని ఒక కిక్ ఇస్తాడు. ఏది డ్రాగన్ పీక్ అది అస్సలు ఇట్లా జుట్టు కూడా ఎగురుతుంది. పీక్ అది నాకు ఇప్పటికి గుర్తుంది, చిన్న ఉన్నప్పుడు చూసిన. దాని తర్వాత సెకండ్స్ లో జరుగుతుంది ఆ ఫ్లిప్. అది విత్ ఇన్ సెకండ్స్ లో జరుగుతుంది. అలా కళ్ళు మూసి తీసిలోపు అవుతుంది ఆ ఫ్లిప్. యు రియల్లీ అంటే నీకు తెలుగు సినిమాల్లో హీరోలు కొడితే చాలా సార్లు అది ఫీల్ అవ్వదు, నువ్వు సౌండ్ ఎఫెక్ట్లు అదే వేసి ఏదో మేనేజ్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కొట్టే ప్రతి పంచ్ డ్రాగన్ ఫైట్ లో, ప్రతి అంటే కట్టెతో కొట్టినా, చేయితో కొట్టినా, కాల్తో తన్నినా, యు ఫీల్ దట్. యూ ఫీల్ ఇట్ బికాస్ ఈజ్ రియల్లీ డూయింగ్. దినేష్ వర్మ కామెంటెడ్, వైఫ్ నోస్ హౌ టు డ్రెస్ ఈజ్ మ్యాన్. ఆబ్వియస్లీ దట్స్ అ స్వీట్ కామెంట్. ఐ థింక్ యా ఈ కామెంట్ ని ఒక చిన్నగా కట్ చేసి ఐ థింక్ పోస్ట్ చేయాలి. దిస్ బ్యూటిఫుల్ కామెంట్ లైక్ యా. ఆ తర్వాత సాకేత్ కామెంటెడ్, ఖుషి చూసి కరాటే నేర్చుకోవాలనిపించింది. ఓహో, ఎంటర్ ద డ్రాగన్ రెఫరెన్సా? యా ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత ఇండియాలో కూడా కరాటే స్కూల్స్ చాలా వచ్చినాయి అంటారు. ఆర్జీవి చెప్పిండు ఒక రామోయిజం లో బ్రూస్లీ ఎపిసోడ్ ఉంటది. రామోయిజం బ్రూస్లీ ఎపిసోడ్ చూడండి గైస్, ఐ థింక్ చాలా మందికి చాలా నచ్చుతుంది. ఐ థింక్ లెస్ ఆఫ్ నాన్ సెన్స్, మోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఐ థింక్ బ్రూస్లీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఎపిసోడ్స్ అనమాట రామోయిజం లో. టాక్ వన్ థింగ్ అబౌట్ ఖుషి అనమాట ఫ్రమ్ ఎ క్రాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీకు యాక్చువల్లీ ఖుషి చూస్తే స్క్రీన్ రైటింగ్ బేసిక్స్ తెలుస్తాయి. ఏంటంటే బేసిక్లీ ఒక సినిమా వర్క్ అవ్వాలంటే, ఇప్పుడు ఒక ఇల్లు నిలవాలంటే ఫస్ట్ ఇటుకలు నిలవాలి, ఫౌండేషన్ నిలవాలి. సో అలానే నీకు ఒక సినిమా వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ సీన్స్ వర్కౌట్ అవ్వాలి. నీకు సీన్స్ బాగుంటే సినిమా ఆటోమేటిక్గా బాగుంటుంది. ఈవెన్ ఇఫ్ ద ఫిలిం ఈజ్ వెరీ థిన్ ఆన్ ద ప్లాట్. ఇప్పుడు ఖుషి తీసుకుంటే ప్లాట్ ఏముంది పెద్దగా, అమ్మాయి అబ్బాయి కలుస్తారు, లవ్ లో పడతారు, కొట్లాడుకుంటారు, మళ్ళీ లవ్ లో పడతారు, మళ్ళీ కొట్లాడుకుంటారు, మళ్ళీ లవ్ లో పడతారు, పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ అన్ని కొట్లాడుకుంటారు. లవ్ స్టోరీలు అదే కదా. అదే ఇప్పుడు అన్ని లవ్ స్టోరీలు అదే అంటే, ఇప్పుడు నీకు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే కూడా అదే, డిడిఎల్జే కూడా అదే లవ్ స్టోరీ. బట్ అక్కడ నీకు మళ్ళీ పేరెంట్స్ అడ్డమైన కాన్ఫ్లిక్ట్లు అన్నీ ఎక్కువ ఉంటాయి నీకు వేరే లవ్ స్టోరీస్ లో. కంప్లీట్లీ ఇది వీళ్ళ ఈగోసే. ఇది నీకు పేరెంట్స్ నుంచి ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఒక అమ్మాయి అబ్బాయి అంతే సినిమా మొత్తం. నీకు సోషల్ స్ట్రక్చర్ వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు, క్లాస్ డిఫరెన్స్ ఏది ఉండదు. ఇట్ జస్ట్ టూ పీపుల్ అంతే, వాళ్ళ మధ్యలో జరిగేదే సినిమా అంతా కూడా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొట్లాడుకోవడము, లవ్లో పడ్డం, కొట్లాడుకోవడం, లవ్లో పడ్డం, ఇంతే ప్లాట్. దీనికి ఎందుకు ఇంత కల్ట్ ఫాలోయింగ్ అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సీన్స్. ప్రతి సీన్ అంటే హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆ దీపాన్ని ఆర్పకూడదు అని చెప్పేసి చేతులు పెట్టుకునే దగ్గర నుంచి, ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కి భూమికని ఇంట్రడ్యూస్ చేసేది. దేర్ ఆర్ సో మెనీ వాళ్ళ బ్యూటిఫుల్ అమ్మతో సీన్స్. మాట్లాడి ఫోన్ వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడు, మాట్లాడి గీత who is గీత గీత, అమ్మా అమ్మా, అమ్మ ఆ జిఫ్ ఉంటది. సో ఆల్ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. సి మన ఖుషి అనేది అన్నప్పుడే నీకు సీన్స్. బేసిక్లీ ఏ సినిమా గురించి మాట్లాడినా, ద మూమెంట్ యూ టేక్ అ ఫిలిం, నువ్వు స్టోరీ ఏ నుంచి బి నుంచి సి నుంచి డి నుంచి నువ్వు ఈ సీక్వెన్స్ లో నీకు గుర్తురాదు, ఫ్లాషెస్ ఆఫ్ సమ్ సీన్స్ వస్తాయి, రైట్? సో సీన్స్ వర్క్ అవుతేనే సినిమా వర్క్ అవుతుంది. ఆ సీన్స్ ఎంత ఇన్నోవేటివ్గా, ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆ సినిమాకి అంత లాంజివిటీ ఉంటుంది అనిపిస్తుంది.